వెల్కమ్ టు హెల్త్ టైం. గత సంవత్సర కాలంగా హాస్పిటల్కి వెళ్ళాలంటేనే ఆలోచిస్తున్నాం. అలాంటిది సర్జరీ అంటే ఆలోచన మరింత ఎక్కువే, 1-10 సార్లు ఆలోచిస్తున్నారు. అయితే అందుకనే సర్జరీలో ఎన్నో లేటెస్ట్ డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలో ఫాస్ట్ ట్రాక్ సర్జరీస్ విన్నాము, అండ్ కంప్యూటర్ గైడెడ్ సర్జరీస్ విన్నాము, రోబోటిక్ సర్జరీస్ విన్నాము. ఇప్పుడు లేటెస్ట్గా ఎరాస్ ఎన్హాన్స్డ్ రికవర్ ఆఫ్టర్ సర్జరీ అని లేటెస్ట్ సర్జరీ చేయగలుగుతున్నారని, దీనివల్ల హాస్పిటల్ స్టే తక్కువ ఉండడమే కాకుండా తక్కువ ఖర్చుతోటి ఎర్లీగా రికవరీ కూడా ఉంటుందని. ఎరాస్ అంటే ఏంటి, జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలో దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, నీ రిప్లేస్మెంట్ సర్జరీ చేయించుకున్న నెక్స్ట్ డేనే ఇంటికి వెళ్ళిపోగలరా, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం స్టార్ హాస్పిటల్స్ ప్రముఖ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ నీలం వి రమణారెడ్డి గారిని అడిగి. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. నమస్తే. ఎరాస్ అంటే ఏంటండి అసలు ఒక్కసారి? అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి వీ బీన్ డూయింగ్ నీ రీప్లేస్మెంట్. 15 years బ్యాక్ అయితే దేస్ టు బీ ఇన్ హాస్పిటల్ ఫర్ 10 to 15 days వరకు ఉండేది. 15 years బ్యాక్ అయితే 15 days ఉండేది. దెన్ ఇట్ కేమ్ డౌన్ టు 7 days. లాస్ట్ 4-5 years నుంచి అయితే 4-5 daysలో ఇంటికి పంపిస్తున్నాము. ఎరాస్ అంటే వీ హ్యావ్ యూజ్ ద టెక్నాలజీ అండ్ ద ఎక్స్పీరియన్స్ వీ హ్యావ్ హ్యాడ్ జాయింట్ రిప్లేస్మెంట్లో టు గెట్ దెమ్ టు గో బ్యాక్ హోమ్ ఫాస్టర్. సో వేరియస్ లెవెల్స్లో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ సర్జరీ చేసే పద్ధతి కాదు, సర్జికల్ టెక్నిక్ కాదు, అన్నిట్లోనూ చేంజెస్ ఉంటాయి. సర్జికల్ టెక్నిక్, సర్జికల్ మెథడాలజీ, సర్జికల్ ప్రోటోకాల్స్. సో పేషెంట్ సర్జరీ ఇప్పుడు మామూలుగా పేషెంట్ మా దగ్గరికి ఏం చేస్తారు, ఎరాస్ అంటే ఎన్హాన్స్డ్ రికవరీ ఆఫ్టర్ సర్జరీ. అంటే రికవరీని మనము తొందరలో చేసేసి రిస్క్ తక్కువ ఉండే మూలంగా. సో ఆల్ దీస్ పేషెంట్స్ ఆర్ ఆప్టమైజ్ బిఫోర్ సర్జరీ. దీంతో 3 protocols ఉంటాయి. బిఫోర్ సర్జరీ చేసే స్టెప్స్, సర్జరీ అప్పుడు చేసే స్టెప్స్, సర్జరీ తర్వాత. ఈ 3 మనం కంబైన్ చేసి సరిగ్గా చేస్తే రికవరీ ఫాస్టర్ ఉంటుంది, వాళ్ళు తొందరలో విత్ లెస్ పెయిన్ ఇంటికి పోవచ్చు. ఓకే. సో సర్జరీ ముందు ఏం చేస్తాము, పేషెంట్ హెల్త్ ఆప్టిమైజేషన్ అంటే పేషెంట్ హెల్తీగా ఉన్నా ఎట్లున్నారో చూసుకొని, ఏమైనా కొంచెం బీపీ అవన్నీ ఎక్కువ తక్కువ ఉంటే దాన్ని కరెక్ట్ చేసేది, హీమోగ్లోబిన్ బ్లడ్ కరెక్ట్ చేసేది, అవన్నీ ఏదైనా మనం ప్రీ ఆపరేటివ్ ఆప్టిమైజేషన్ అంటే ముందు సర్జరీ ముందే వాళ్ళని పర్ఫెక్ట్ కండిషన్లోకి తెచ్చుకుండేది. నార్మల్గా ఈ ప్రోటోకాల్ డయాబెటిక్స్ ఎక్కువ ఉంటే చేయము, బట్ అదర్ కండిషన్స్లో చేసుకోవచ్చు. ప్రీ ఆపరేటివ్ ఆప్టిమైజేషన్, ప్రీ ఆపరేటివ్ కౌన్సిలింగ్. సో వాళ్ళకి సర్జరీ ముందే మనం మాట్లాడి సర్జరీ అప్పుడు ఎట్లుంటుంది, రికవరీ ఎట్లుంటుంది, మనం సర్జరీ తర్వాత వాళ్ళు ఏమేమి చేయవచ్చు, ద ఫస్ట్ 3 days వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తే ఇంటికి పోయినాక వాళ్ళు చేసుకోవచ్చు. సో ఆల్ దిస్ చేసి సర్జరీ అప్పుడు వి గివ్ ప్రీ ఎంప్టివ్ అనాలిసిస్ అంటే సర్జరీ ముందే మందులు ఇస్తాము, దాంతో సర్జరీ తర్వాత పెయిన్ తక్కువ ఉంటుందని. సర్జికల్ మెథడ్స్లో సర్జరీ అప్పుడు ఇంజెక్షన్ ఇస్తాం మోకాలకి, దాంట్లో పెయిన్ తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ చేస్తూ అండ్ విత్ అడ్వాన్స్ సర్జికల్ టెక్నిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, మనం ఇన్స్ట్రుమెంటేషన్ మంచి క్వాలిటీ తీసుకొని చేసి బెస్ట్ క్వాలిటీ ఇన్స్ట్రుమెంట్స్ వేస్తే పెయిన్ తక్కువ ఉంటుంది, మసిల్స్ డ్యామేజ్ తక్కువ ఉంటుంది, అండ్ రికవర్ ఆల్సో ఫాస్టర్ ఉంటుంది. సో స్టాండర్డ్గా ఏం చేస్తామంటే పేషెంట్ ఈరోజు అడ్మిట్ అయిపోతే మార్నింగ్ వీ డూ ద సర్జరీ అట్ 8-9 o'clock. బై 11 o'clock 12 o'clock వాళ్ళు రూమ్కి వచ్చేస్తారు అండ్ దే కెన్ హ్యావ్ ద నార్మల్ లంచ్. నార్మల్ లంచ్ తీసుకుంటారు విదిన్ 4 hours. అండ్ దెన్ ఆఫ్టర్నూన్ దే ఆర్ మేడ్ టు వాక్. Half day. Then the next day is for them to understand how it is. Next day morning, then they can go back by afternoon. How it is possible అంటే ఇంప్లాంట్ పెట్టాక అంటే సేమ్ డే నడవడం అనేది ఎలా కుదురుతుంది అంటారు? అంటే ఇప్పుడు సేమ్ డే చేసినా నెక్స్ట్ డే చేసినా ఒకటే, నువ్వు నెక్స్ట్ డే నడిపిస్తున్నాం ఎట్లయినా కానీ. ఆఫ్టర్ ఆల్ మనం ఇప్పుడు ముందు కాలంలో ఎక్కువ బెడ్ రెస్ట్ పెట్టేది కానీ దానికి కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. సో వన్స్ యూ స్టార్ట్ మూవింగ్ ద పేషెంట్, నడిపించి మూవ్ చేయగలిగితే తొందరగా కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. ఫ్రమ్ ద లంగ్, డీప్ పెయిన్, థ్రాంబోసిస్ అన్నీ తక్కువ ఉంటాయి. అండ్ హాస్పిటల్లో కానీ మనం సపోజింగ్ మనం ఏదైనా కానీ కెథటర్స్ అంటే ఫ్లూయిడ్ కెథటర్స్ కాదు, మనం డ్రెయిన్ కెథటర్స్, యూరినరీ కెథటర్స్ అవన్నీ తక్కువ పెడితే ఇన్ఫెక్షన్ రిస్క్ ఆల్సో తక్కువ ఉంటుంది. అండ్ ప్రెసెంట్ కరోనా టైంలో ఇఫ్ పేషెంట్ కెన్ గో బ్యాక్ హోమ్ ఫాస్టర్ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. లీవ్ కరోనా, బట్ అదర్ టైమ్స్ ఆల్సో హాస్పిటల్లో మన అవసరం ఉన్నంత ఒక ఎక్సెస్ ఉండకూడదు. ఇట్ ఈస్ నాట్ అ ప్లేస్ టు స్టే బ్యాక్. వీలుగా అయితే ఇంటికి పోయేది, ఇంట్లో ఎట్లా మాకు ఇంటికి పోయిన తర్వాత వీ సెంటర్ ఫిజియోథెరపిస్ట్ హోమ్. సో వాళ్ళు మానిటర్ చేసుకొని ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే చెప్తారు. ముఖ్యంగా నీ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత వాళ్ళు అంటే ఇంత ముందుకి సర్జరీ తర్వాతకి ఎలాంటి చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది లైఫ్ స్టైల్ ఇంట్లో? అంటే వాళ్ళు వెంటనే అన్ని మూమెంట్స్ కుదరవు కదా. ఓకే. సో ఫస్ట్ ఇస్ మనకి ఇనీషియల్ 2 weeksలోనే చేంజెస్ అవసరము. ఆఫ్టర్ 4 weeks తర్వాత అయితే దే కెన్ డూ ఆల్ ద నార్మల్ యాక్టివిటీస్ వాళ్ళు ముందు చేసేటివి స్లోగా చేయాలి. ఎక్సెప్ట్ కింద కూర్చోకూడదు. కింద కూర్చుండేది ఒకటి కొన్నిసార్లు అలౌ చేస్తాం కానీ, బట్ జనరలీ అడ్వైజ్ ఏమంటే పేషెంట్స్కి కింద కూర్చుండేది పద్మాసనం వేసుకుంటే అవాయిడ్ చేస్తే బెటర్. దే కెన్ వాక్, దే కెన్ గో ఫర్ బ్రిస్క్ వాకింగ్, దే కెన్ ప్లే టెన్నిస్. అవన్నీ ఆడుతున్నారు మన పేషెంట్స్. అబవ్ ద ఏజ్ ఆఫ్ 75 ఉన్న వాళ్ళు కానీ చాలామంది టెన్నిస్ ఆడుతున్నారు. సో యాజ్ యాక్టివ్ మనం ఉండగలిగితే అంత మంచిది.
ఓకే, అంటే ఇప్పుడు మీరు సేమ్ డేనే డిశ్చార్జ్ చేస్తున్నారు. ఇంతకుముందు హాస్పిటల్లో 3-4 డేస్ ఉండేవాళ్ళు, కొంచెం అడ్జస్ట్ అయ్యేవాళ్ళు. అంటే నెక్స్ట్ డేనే ఇంటికి వెళ్ళిపోగానే సర్జరీ తర్వాత వాళ్ళ మూమెంట్స్ కొంచెం రిస్ట్రిక్టెడ్గా ఉంటాయి. హాస్పిటల్లో అంటే అలాంటి అరేంజ్మెంట్స్ అన్నీ ఉంటాయి కదా, అంటే వాళ్ళు సర్జరీ తర్వాత మీరు ఎట్లాగో చెప్తారు, అసలు ఎలాంటి ప్లానింగ్ ఉండాలి? అంటే కమోడ్ కానీ లేకపోతే వాకర్ అవన్నీ. సో ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ దే డోంట్ నీడ్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ అ వాకర్. వాళ్ళు ఎట్లా మంచం నుంచి దిగొచ్చు అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, పేషెంట్ అటెండెంట్స్కి ఆల్సో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్, దట్స్ వై ద నెక్స్ట్ డే ఇస్ దేర్. సో ఫస్ట్ డే సర్జరీ తర్వాత ఆఫ్టర్నూన్ నడిచినప్పుడు వాళ్ళకి అప్పుడే అర్థమైపోతుంది ఎట్లా మేనేజ్ చేయాలని. ఒక 5-6 పాయింట్స్ ఉంటాయి, అవి మనం జ్ఞాపకం పెట్టుకుంటే ద సేమ్ పాయింట్స్ అదే ఫర్ ద నెక్స్ట్ 12 days. ఇంటికి పోయినాక అవి చేయాలా. సో అవి చేసుకొని వాళ్ళు చేస్తే బాత్రూమ్ పోవచ్చు, కమోడ్ పైన కూర్చోవచ్చు, డైనింగ్ టేబుల్ పోతారు, డ్రాయింగ్ రూమ్ పోతారు, అన్ని తిరుగుతారు. వీ టెల్ దెమ్ ఆఫ్టర్ ద సెకండ్ డే ఇంటికి పోయిన తర్వాత మంచం మీద ఉండకూడదు, దెర్ ఇస్ నో బెడ్ రెస్ట్. యూ కెన్ సిట్ ఫర్ ద హోల్ డే ఆన్ ద చైర్, యూ కెన్ వాక్ ఫర్ 15 minutes, ఓవరాల్ 5 minutes 3 times డే వాక్ చేయవచ్చు. సో మనకు అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేది విత్ ఆల్ దీస్ సర్జరీస్ వెన్ వీ గెట్ మోర్ ఆఫ్ బెడ్ రెస్ట్. గెటింగ్ బ్యాక్ టు మినిమల్ యాక్టివిటీ, కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి, రికవరీ ఆల్సో ఫాస్ట్ ఉంటుంది. నౌ దిస్ రికవరీ ఈజ్ ఎయిడెడ్ విత్ మెడిసిన్స్. మనం ఇచ్చేటివి ఆల్సో పెయిన్ కంట్రోల్కి, జనరల్ రికవరీకి ఫాస్టర్ ఉంటుంది, చేసే ప్రోటోకాల్స్ బెటర్. అండ్ ఆల్సో మనకు ఎనెస్థీసియా టెక్నిక్స్ ఆల్సో చాలా ఇంప్రూవ్ అయినాయి. సో ఐ కంబైన్ మెథడ్స్ ఆఫ్ ఆల్ దీస్ మెథడ్స్తో మనము ఎన్హాన్స్డ్ రికవరీ వీ కెన్ గెట్ దట్ డన్. ఈ ఎరాస్లో ఎన్హాన్స్డ్ రికవరీ ఆఫ్టర్ సర్జరీలో అంటే మీరు ప్రోటోకాల్ అంతా మారుతుందంటారా? ఎనస్థీషియా కానీ, సర్జరీ చేసే టెక్నిక్ కానీ, రిహాబిలిటేషన్ కానీ అన్ని మారుతాయి? అన్నిట్లోనూ దెర్ ఇస్ అరౌండ్ 20% చేంజ్. ఓకే, ఫ్రమ్ ఎవ్రీ పాయింట్ దట్ గివ్స్ యూ ద మనకు ఓవరాల్ ఎఫెక్ట్ వస్తుంది. అంటే ఇంకా ఫైనర్ వర్షనా? ఇట్ ఈస్ అ ఫైనర్ వర్షన్, నాట్ ఇన్ దాట్. ఇస్ బేసిక్లీ మనకు ఇన్ని ఇయర్స్లో సర్జరీ చేస్తూ ఇది మనం చేసిండేదని కాదు. దిస్ రికవరీ ప్రోటోకాల్ ఇస్ డ్రివెన్ బై అకాడమిక్స్ అబ్రాడ్లో స్టడీస్ అన్ని చేసినారు. దే టెల్ us what is the methods to do it. So we are following the protocols that are established. ఇది కొత్తగా మన ఇండియాలో అయితే ఎక్కువ చేయట్లేదు, బట్ అబ్రాడ్లో యూఎస్లో మటుకైతే దెర్ ఇస్ అ 24-hour డిశ్చార్జ్. మార్నింగ్ చేసి ఈవినింగ్ పంపించేస్తారు. ఓకే, సో దాట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ అస్ ఇన్ అవర్ ప్లేస్. ఓవర్ నైట్ పెట్టుకుంటే ఏదో కొంచెం ప్రాబ్లం ఉన్నా నేర్చుకోగలుగుతారు. సో డే కేర్ సర్జరీ ఈజ్ అ బిగ్ థింగ్ ఇన్ యూఎస్, అట్లీస్ట్ ఫర్ ద కాస్ట్ కన్స్ట్రెయింట్స్. వాళ్ళకి చాలా కాస్ట్ తగ్గుతుంది, మనకు అవన్నీ ఇష్యూస్ లేవు. కాస్ట్ ఇస్ నాట్ సో మచ్ మోర్ డిఫరెన్స్. సో ఓవర్ నైట్ ఉంటే బెటర్. ఓకే, అంటే ఇక్కడ మీరే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఈ టెక్నిక్ని. అంటే సర్జరీ చేసే టెక్నిక్లో ఏం మార్పు ఉంటుంది? ఇంప్లాంట్ పెట్టాలంటే అంటే ఆ కోత అయితే తప్పదు కదా? కోత అయితే తప్పదు, బట్ దాంట్లో ఇన్స్ట్రుమెంటేషన్ వాడేవి ఆర్ మినిమం ఇన్వేసివ్. అంటే మామూలుగా ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ 3-4 టైప్స్ ఉంటాయి, డిపెండింగ్ ఆన్ ద కంపెనీ అండ్ ఆల్ దట్. వాళ్ళు ఒక కంపెనీలోనే 2-3 రకాలు ఉంటాయి, పాతకాలం ఒకటి, కొత్తది ఒకటి. సో యూజింగ్ ద మోడర్న్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్సెషన్ తక్కువ చేయవచ్చు, టిష్యూ డ్యామేజ్ తక్కువ ఉండొచ్చు, అండ్ సర్జికల్ టైమ్ ఆల్సో ఫాస్టర్ చేయవచ్చు. బ్లడ్ లాస్ నెగ్లిజిబుల్, నో పేషెంట్ గెట్స్ బ్లడ్. ఎవరికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఈము. ఇఫ్ అ పేషెంట్ హెస్ గాట్ హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే, సపోజింగ్ హిమోగ్లోబిన్ మామూలుగా మనకు ఇండియాలో 10+ ఉండాలి, 10, 11, 12. ఎవరికైనా హిమోగ్లోబిన్ తక్కువ ఉందంటే వాళ్ళని ముందు హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేసి మళ్ళీ సర్జరీ చేస్తాము. నీ రీప్లేస్మెంట్ ఎమర్జెన్సీ సర్జరీ కాదు. సో అవసరం ఉంటేనే మనం బ్లడ్ వాడాలి, కానీ 90%లో మనం ప్రీ ఆపరేటివే వాళ్ళకి మందులు ఇచ్చి హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేసి అప్పుడు సర్జరీ చేసుకోవచ్చు. స్టాండర్డ్గా సర్జరీ తర్వాత హిమోగ్లోబిన్ డ్రాప్ అరౌండ్ 1 gram ఉండొచ్చు, దానికి బ్లడ్ అవసరం లేదు. ఓకే, టెక్నిక్ తోటి అండ్ స్టే తక్కువ ఉండడంతో తర్వాత రిహాబిలిటేషన్ ప్రోటోకాల్ కూడా కొంచెం తగ్గుతుంది అంటారా? రీహాబిలిటేషన్ స్టాండర్డ్గా ముందైతే ఐ రిమెంబర్ చాలా మంది పేషెంట్స్ అడిగేది ఫిజియోథెరపీ మనం 20 days 2 months 3 months చేసుకోవాలని. ఇప్పుడైతే స్టాండర్డ్గా ఫిజియోథెరపీ మనం పంపించేది ఓన్లీ 20 days. దాని తర్వాత పేషెంట్స్ కెన్ ఈజీలీ డూ ఇట్ దెమ్సెల్స్. మనకి ఇండియాలో వీ హ్యావ్ యాక్సెస్ టు ఫిజియోథెరపీ ఫర్ పీపుల్ టు గో హోమ్, అందుకే మనం పంపించగలుగుతున్నాం. అబ్రాడ్లో చాలా మంది పేషెంట్స్ సొంతంగా చేసుకుంటారు. దే అటెండ్ అవుట్ పేషెంట్ ఫిజియోథెరపీ ట్వైస్ a week ఆర్ సంథింగ్, నేర్చుకుంటారు అండ్ సొంతంగా చేస్తారు. మనకు బికాస్ మనకు స్టాఫ్ ఉన్నారు, ఇంటికి వెళ్ళగలుగుతున్నారని కాబట్టి వి సెండ్ ఇట్. బట్ ఫిజియోథెరపీ ఇస్ నాట్ మ్యాండేటరీ ఇంటికి పోవాలని. వర్కింగ్ ఉమెన్ కానీ వర్కింగ్ మ్యాన్ కానీ ఒకవేళ నీ రిప్లేస్మెంట్ అవసరమైతే వాళ్ళు ఒక 1 month తర్వాత ఆఫీస్కి వెళ్ళగలరంటారా? ఖచ్చితంగా. ఇట్ ఈస్ వెరీ అన్కామన్ మనం ఆ చిన్న ఏజ్ గ్రూప్లో చేసేది, బట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ 10 patients ఒకరు ఇట్లా గ్రూప్ వస్తున్నారు ఇప్పుడు. ఫర్ 2 reasons. మనకి యంగర్ పీపుల్ ఆల్సో కొంచెం నీ పెయిన్స్ ఎఫెక్ట్ అవుతున్నారు, అండ్ పీపుల్ ఆర్ ఆల్సో వర్కింగ్ మోర్. ఎవరు రిటైర్ కావట్లేదు 58, 59కి, 65, 70 కానీ ఆఫీస్కి పోతున్నారు. ఆల్ దీస్ పేషెంట్స్ వీ అడ్వైజ్ దెమ్, ఎస్పెషలీ యాక్టివిటీ బాగానే ఉంటే 3 weeks తర్వాత దే కెన్ గో బ్యాక్ టు ఆఫీస్, అండ్ 5-6 weeks తర్వాత కార్ డ్రైవ్ చేసుకోవచ్చు, అన్నీ చేయవచ్చు. దో దర్ ఏబుల్ టు వాక్ ఎట్ 3 weeks, మనం ఇమీడియట్గా కార్ డ్రైవ్ చేసి ఎందుకు వద్దంటామంటే వాళ్ళకి కొంచెం మసిల్ కంట్రోల్ అవన్నీ ఎస్టాబ్లిష్ కావాలా. సో సర్జరీ చేసిన 10 daysకే రోజు 1/2 an hour వాకింగ్ చేస్తారు.
10 minutes మార్నింగ్, 10 minutes ఆఫ్టర్నూన్, 10 minutes ఈవినింగ్ వాకింగ్ చేస్తారు. సో ఇవన్నీ చేసే కొద్దీ ది టెన్ టు రికవర్ ఫాస్టర్. సో పెయిన్ కంట్రోల్ మనం చేసి మనకు వాళ్ళు రికవరీ ప్రోటోకాల్ చూపిస్తే వాళ్ళు రికవర్ అవుతారు. మనం పాత మెథడ్స్ వాడి పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు దే విల్ నాట్ బి ఏబుల్ టు రికవర్ ఫాస్టర్. ఓకే, అంటే ఎరాస్ టెక్నిక్లో సర్జరీ టైం కూడా తగ్గుతుంది అంటారు? సర్జరీ టైం డిపెండ్స్ ఆన్ హౌ ద సర్జన్ ఈస్ డూయింగ్ ఇట్. డెఫినెట్లీ రెగ్యులర్గా సర్జరీ చేసేటప్పుడు దే విల్ బి 100% 20 to 25% రిడక్షన్ ఇన్ టైం చేసే కొద్దీ. నౌ వీ కెనాట్ సే విత్ సర్జన్ హౌ ద థింగ్ ఇస్, బట్ వీ ట్రై టు డూ ద సర్జరీ వెల్ అండ్ ఫాస్ట్ ఆల్సో. ఇఫ్ యూ డూ చాలా స్లోగా చేసినప్పుడు సర్జికల్ టైం పెరిగే కొద్దీ సర్జికల్ మాబిడిటీ పెరుగుతుంది, కాంప్లికేషన్స్ పెరుగుతాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. బ్లడ్ లాస్ పెద్ద ఉండదు, బట్ అవన్నీ పెరుగుతాయి. సో వీ ట్రై టు డూ ద సర్జరీ స్విఫ్ట్లీ ఇనఫ్ విదౌట్ మేజర్ కాంప్లికేషన్స్ అండ్ గెట్ దెమ్ టు రికవర్ ఫాస్టర్. ఆల్రెడీ ఈ పద్ధతిలో సర్జరీస్ చేశారా? ఖచ్చితంగా లాస్ట్ మంత్ వీ డిడ్ అరౌండ్ 10 surgeries. ఏమవుతుందంటే మనం అందరు పబ్లిక్కి సేమ్ సర్జరీ చేయలేము, అన్నిటికీ సేమ్ సర్జరీ చేయలేము. వీల్ హ్యావ్ టు డూ ఓన్లీ సెలెక్టెడ్ పేషెంట్స్. ప్రాబ్లీ అరౌండ్ 30 to 40% పేషెంట్స్కి ఈరాస్ టెక్నిక్ వాడచ్చు. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే ఆబ్వియస్లీ పెయిన్ ఆల్సో తక్కువ ఉంటుంది అండ్ కాస్ట్ ఆల్సో కొంచెం వరకు తగ్గుతుంది, బికాస్ నీ హాస్పిటల్ స్టే తగ్గుతుంది కదా. సో హాస్పిటల్ చేతి నర్సింగ్ కేర్, మనకు రూమ్ రెంట్స్ అవన్నీ తగ్గుతాయి. సో ఇన్ ద ప్రెజెంట్ జంక్చర్ మనకు కాస్ట్ ఇస్ ఎ మేజర్ కన్సర్న్ అనుకున్నప్పుడు దెర్ ఇస్ అ సిగ్నిఫికెంట్ అట్లీస్ట్ 15% రిడక్షన్ ఇన్ కాస్ట్ ఇన్ ద ఓవరాల్ బడ్జెట్. కీళ్ళ అరుగుదలలు మరి ముఖ్యంగా నీ రిప్లేస్మెంట్ సర్జరీలో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి? ఎరాస్ ఎన్హాన్స్డ్ రికవరీ ఆఫ్టర్ సర్జరీ, ఈ టెక్నిక్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఈ సర్జరీ అందరూ చేయించుకోవచ్చు, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుంటాం. అంటే ఈ సర్జరీకి ఏజా, జెండరా, లేకపోతే స్టేజా, ఏది ఎక్కువగా కన్సిడర్ చేస్తుంటారు? మనకు పేషెంట్ హెల్త్ కండిషన్ చూడాలి చాలా ఇంపార్టెంట్గా. ఇప్పుడు చాలామంది మనకు డయాబెటిక్, పోస్ట్ బైపాస్ సర్జరీ అని, ఇప్పుడు బైపాస్ సర్జరీ, స్టెంట్ సర్జరీస్ ఏమైనా మేజర్గా ఉంటే అప్పుడు వీ డోంట్ యూజ్ దిస్ టెక్నిక్, వాళ్ళని హాస్పిటల్లో పెట్టుకోవాలనుకుంటాము. బట్ జనరలీ ఇప్పుడు చాలామంది పేషెంట్స్ ఇప్పుడు సర్జరీ చాలా యంగర్ ఏజ్లో కానీ చేసుకుంటారు, అదర్వైజ్ హెల్తీ ఉంటారు. మేబీ బార్డర్ లైన్ హైపర్ టెన్షన్ ఉండొచ్చు, బార్డర్ లైన్ షుగర్ ఉండొచ్చు, అలాంటి వాళ్ళకంతా చేయవచ్చు. బట్ మనకు సీరియస్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇవన్నీ మనం ప్రీ ఆపరేటివ్ ఆప్టమైజేషన్లో చూస్తాం. సర్జరీ ముందే పేషెంట్స్ చెకప్ చేసేసి పెయిన్ వాళ్ళ కండిషన్ ఎట్లుంది చూసుకొని అడ్వైస్ చేస్తాము. చేసే లెటర్స్ ఇఫ్ యూర్ ఆపరేటింగ్ ఆన్ 10 patients, అట్లీస్ట్ 3 of them కెన్ అండర్గో దిస్ టైప్ ఆఫ్ అ సర్జరీ. హాస్పిటల్ ఎక్కువ వండుకోకుండా ఓవర్ నైట్ డిశ్చార్జ్ అయిపోవచ్చు. ఓకే, అంటే మోస్ట్లీ 50s, 60sలో వాళ్ళు ఎక్కువగా సూట్ అవుతారు. 50s, 60s, ఎస్. 70s, 80sలో వీ డోంట్ రికమెండ్. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మనకు వచ్చి హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు చాలామంది 70sలో కానీ హెల్తీ ఉంటారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద మోర్ ఆఫ్ ద జనరల్ హెల్త్. అంటే ఒకవేళ బాగా కీళ్ళ అరుగుదల బాగా సివియర్గా ఉందనుకోండి, అప్పుడు కూడా చేయడం కుదురుతుంది అంటారా? వాళ్ళకి ఇప్పుడు చాలా మంది కొంచెం కీళ్ళ అరుగుదల చాలా ఎక్కువ ఉన్నా కానీ దే ఆర్ ఫెయిర్లీ యాక్టివ్ ఇన్ ద డైలీ రొటీన్, రోజు వాకింగ్ చేస్తుంటారు ఇంట్లో వరకు అన్న పెద్ద సపోర్ట్స్ లేకుండా. సివియర్ కేసెస్, క్రిపిల్డ్ కేసెస్ ఉన్నప్పుడు చేయలేము. బట్ అరుగుదల ఎట్లున్నా కానీ వాళ్ళని ఇప్పుడు ఎట్లయినా కానీ మనం సర్జరీ తర్వాత వాళ్ళని ఊరికే మామూలుగా నడవటం చెప్పట్లేదు, సపోర్ట్ ఇస్తాము, అన్నీ ఇస్తాము. ఫిజియోథెరపిస్ట్ మా వాళ్ళు ఇంటికి పోయి చేస్తారు. సో ఇంటర్ ఆఫ్ స్టేయింగ్ హాస్పిటల్ 3-4 days ఉండే బదులు ఇట్ ఈస్ జస్ట్ ఓవర్ నైట్ స్టే. ఓకే, అంటే స్టే తక్కువ అవడం వల్ల కూడా కాస్ట్ ఎఫెక్టివ్ అంటారు. కాస్ట్ ఎఫెక్టివ్ ఒకటి, అండ్ పేషెంట్స్ కెన్ గో బ్యాక్ టు దర్ హోమ్ సరౌండింగ్స్. నోబడీ లైక్స్ టు స్టే ఇన్ హాస్పిటల్ అన్లెస్ మోర్ దెన్ రిక్వైర్డ్. సో హాస్పిటల్ ఇప్పుడు వాళ్ళు హాస్పిటల్ ఎందుకు ఉంటారు? వాళ్ళ యాక్టివిటీస్ చేయలేకపోతారు, నర్సింగ్ కేర్ కావాలా, ఆయా కేర్ కావాలని చెప్పి హాస్పిటల్లో ఉండాలా. పెయిన్ ఎక్కువ ఉంటే హాస్పిటల్లో ఉండాలి. ఇఫ్ యూ కెన్ కంట్రోల్ ద పెయిన్, సర్జరీ తర్వాత అంత పెయిన్ లేదు, మేము నడవగలుగుతున్నాం, తిరగలుగుతున్నాం అంటే దే డోంట్ నీడ్ టు స్టే హియర్. అండ్ ఇఫ్ దే గోయింగ్ టు ద బాత్రూమ్ దెమ్సెల్స్ అండ్ అటెండ్ టు ద డైలీ యాక్టివిటీస్ సొంతంగా చేసుకోగలిగితే హాస్పిటల్లో ఉండే రీజన్ లేదు. అంటే వాళ్ళకి నొప్పి ఉంటుంది, పెయిన్ ఉంటుంది కదండి సర్జరీ తర్వాత, అంటే తర్వాత వాళ్ళకి కొంతకాలం పెయిన్ కిల్లర్స్ కానీ ఎనస్థీషియా కానీ ఏమన్నా ఎనస్థీషియా కాదు, వి గివ్ పెయిన్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్. అంటే ఫ్రమ్ సర్జరీ అప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తాము, సర్జరీ ముందు కొన్ని మెడిసిన్స్ ఇస్తాము, సర్జరీ తర్వాత మెడిసిన్స్ ఇస్తాము. పెయిన్ ప్యాచెస్ అని దొరుకుతాయి, వి గివ్ దోస్ ప్యాచెస్ ఆల్సో. సో ఇవన్నీ మల్టీ మోడల్ పెయిన్ మేనేజ్మెంట్. అంటే ఒక్క మెథడ్తోనే మనం పెయిన్ కంట్రోల్ చేయట్లేదు, ఓన్లీ పెయిన్ కిల్లర్స్తోనే కాదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ పెయిన్ మెడిసిన్స్ ఉంటాయి. ఇవన్నీ వాడి పేషెంట్ వామిటింగ్, వేరే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చూసుకొని ఇఫ్ ఏబుల్ టు మేనేజ్ ఇన్ ద హౌస్ వాళ్ళకి రికవరీ బాగుంటుంది. ఇప్పుడు పేషెంట్ మనం ఎక్కువ పెయిన్ కిల్లర్స్ ఒక రకంగా ఇచ్చి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటప్పుడు సో దిస్ ఈరాస్ ప్రోగ్రామ్ అంటే ఎన్హాన్స్డ్ రికవరీ ఆఫ్టర్ సర్జరీ ఈజ్ నాట్ జస్ట్ వన్ టెక్నిక్. It is from surgical technique to medicines to before surgery counseling to after surgery care also. Okay. So major I mean bypass surgery, stents, avani multiple drugs, multiple problems ఉన్నోళ్ళకి ఇది చేయము. సో అన్లెస్ ద కండిషన్ ఇస్ గుడ్ యూ నాట్ డూ దట్ అండి. అండ్ ఆల్సో మనం అనుకుంటే ఇప్పుడు ముందు కాలంలో అయితే అందరినీ పేషెంట్స్ ఏ హెల్త్ కండిషన్ ఉన్నా కానీ ఐసీయూలో పెట్టుకునేది ఓవర్ నైట్. ఇప్పుడు లాస్ట్ 5 yearsలో ఐసీయూలో పెట్టుకోవట్లేదు ఎవరిని, ఏ హెల్త్ ఉన్నా కానీ.
bypass surgery ఉన్నా, షుగర్ ఉన్నా, ఏమున్నా కండిషన్, నో పేషెంట్ ఆఫ్టర్ నీ రీప్లేస్మెంట్ గోస్ టు ఐసీయూ. ఇఫ్ దే స్టేయింగ్ ఫర్ 4 days ఆల్సో ఐసీయూకి పోరు. సో మనకు మన పేషెంట్ ఆప్టమైజేషన్ ఇంప్రూవ్ అయినప్పుడు ముందు కాలంలో ఐసీయూలో పెట్టుకుంటే ఇప్పుడు పెట్టుకోవట్లేదు, అండ్ కాంప్లికేషన్స్ ఆల్సో రావట్లేదు. సో విత్ దాట్ చూసి అడ్వాంటేజెస్తో వీ కెన్ ఇంట్రడ్యూస్ దిస్ ప్రోగ్రామ్. పవన్ గారు కాల్ చేద్దాం. పవన్ గారు, హలో. డాక్టర్ గారు, పవన్ గారు చెప్పండి. నాకు 3 months బ్యాక్ అంటే December 2nd కి ఒక యాక్సిడెంట్ అయింది. ఓకే. లాటరల్ టిబియా కాండైల్ అని ఒక ప్లేట్ వేసి స్క్రూ వేశారు, ఆపరేషన్ చేశారు. ఇంకొక 5 days ఉంది 3 months కంప్లీట్ కావడానికి. 3 months రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఓకే. 45 days వెళ్తే యునైటెడ్ అని చెప్పారు. సో మళ్ళీ ఇంకా 45 days రెస్ట్ తీసుకోమన్నారు. ఇన్ ఫ్యూచర్ ఇంకా పార్షియల్ వెయిట్ బేరింగ్ కూడా వద్దన్నారు. ఫుల్ వెయిట్ బేరింగ్, పార్షియల్ వెయిట్ ఏది చేయొద్దు, 3 months తర్వాత హాస్పిటల్ వచ్చినాకనే వెయిట్ బేరింగ్ చేయమన్నారు. ఇంకా తర్వాత కూడా నాకు ఇంకేమైనా ప్రాబ్లం ఉంటుందా? ఇప్పుడు మీరు ఫిజియోథెరపీ చేసి మీరు కాల్ ఫోల్డింగ్ అన్ని చేస్తున్నారా? ఫుల్ వచ్చింది, కాల్ ఫోల్డింగ్ వచ్చేసింది. సో దట్ ఇస్ గుడ్. యూజువల్లీ ఇప్పుడు డిలేడ్ వెయిట్ బేరింగ్, ఇప్పుడు కొన్ని ఫ్రాక్చర్స్కి మనం ఫుల్ వెయిట్ బేరింగ్ అలౌ చేయవచ్చు, కొన్ని దాంట్లో పార్షియల్. టిబియల్ కాండైల్ ఫ్రాక్చర్స్ ఆర్ లిటిల్ బిట్ నోటోరియస్. వాళ్ళకి ఎర్లీ వెయిట్ బేరింగ్ చేస్తే కొలాప్స్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు స్టార్ట్ పార్షియల్ వెయిట్ బేరింగ్ బై దట్ 10 to 12 weeks and then slowగా progress to full weight bearing by 4 to 5 months. ఇలాగా చిన్న ఏజ్లో సర్జరీస్ అయిన అంటే యాక్సిడెంట్స్ అయిన వాళ్ళకు కూడా సర్జరీస్ అవుతాయి. దానివల్ల కూడా ఇండైరెక్ట్గా కీళ్ళ అరుగుదల కూడా వస్తుంటుంది కదా, వాళ్ళకి ఇలాంటి ఎరాస్ మంచి యూస్ఫుల్ అంటారా? అట్లనేం లేదు. మనకు ఉండే పేషెంట్స్ 95% వచ్చే పేషెంట్స్ అందరూ అరుగుదల నొప్పులతో వస్తారు. ఇట్లా పోస్ట్ ట్రామాటిక్ పేషెంట్స్ ఆర్ వెరీ వెరీ రేర్. వాళ్ళకి వచ్చినా కానీ దే గెట్ ఇట్ ఆల్సో. బట్ అప్పుడు కానీ చేయవచ్చు. బట్ మల్టిపుల్ సర్జరీస్ అయినప్పుడు బెటర్ ది స్టే ఇన్ హాస్పిటల్. ఇప్పుడు మనం చేసే ఇన్సెషన్ కోత అంతా టిష్యూస్ హీలింగ్ బాగుంటేనే బాగా రికవర్ అయ్యేది. ఇప్పుడు ముందు ఒక 20 years బ్యాక్ ఒక సర్జరీ అయింది, ఒక ప్లేట్ ఉంది, అవన్నీ మల్టిపుల్ ఉన్నప్పుడు ఒక 2 days ఉండేది బెటర్. 2 days ఉండేది బెటర్. ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఈ 2 కీళ్ళవాతం సందర్భంలో కూడా ఎక్కువగా నీ రీప్లేస్మెంట్స్ జరుగుతుంటాయి కదండి, వాళ్ళకు కూడా ఈ సర్జరీ యూస్ఫుల్ అంటారు, ఈ టెక్నిక్? ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇప్పుడు దిస్ మెథడ్ ఈజ్ బేసికలీ రిలేటెడ్ ఏ కారణంగా ఆర్థరైటిస్ వచ్చిందని కాదు. ఆస్టియో ఆర్థరైటిస్లో చేయవచ్చు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ చేయవచ్చు. బట్ జనరల్ హెల్త్ కండిషన్ ఎట్లుందో, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కొంతమంది సివియర్లీ డిసేబుల్డ్ ఉంటారు, వాళ్ళకి కష్టము, అంటే బొత్తి నడలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి చేయలేము. బట్ మనం సర్జరీ తర్వాత ఇఫ్ యూర్ ఏబుల్ టు గెట్ అప్, వాక్ టు ద బాత్రూమ్ ద ఫస్ట్ డే అండ్ గో టు ద బాత్రూమ్, యూఆర్ ఫిట్ ఎనఫ్ టు గో హోమ్. ఓకే. నడుస్తారు బయట. ఇప్పుడు వాళ్ళు హాస్పిటల్లో ఉండి ఆ బెడ్ మీద ఉండే దాంట్లో కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. రికవరీ అయిపోయి కూర్చొని మూవ్ అయ్యేటప్పుడు కాంప్లికేషన్స్ తక్కువ వస్తాయి ఫ్రమ్ హార్ట్, లంగ్ అన్నీ. దట్ ఈస్ ప్రూవెన్ ఆల్రెడీ. యూ డోంట్ నీడ్ టు స్టే అండ్ ఓన్లీ బెడ్ మీద ఎక్కువ ఉంటే ప్రాబ్లమ్స్ ఎక్కువే అవుతాయి. అవును. ఒక కాల్ చూద్దామండి. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నా పేరు శివప్రసాద్, ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. ఫ్రమ్ ఒంగోలు. చెప్పండి శివప్రసాద్ గారు. డాక్టర్ గారు మాట్లాడడానికి. చెప్పండి. నేను 68 years సార్ నా ఏజ్. ఓకే. రిటైర్డ్ ఎంప్లాయీని. నాకు మోకాలు నొప్పులు వస్తున్నాయి. ఇది కూడా వెయిట్ కూడా 87 kgs ఉన్నాను. హైట్ ఎంత ఉన్నారు మీరు? పోవడానికి అవకాశం ఉంటుంది. మీ హైట్ ఎంత అండి? హైట్ 5'6", 5'7" ఉంటుంది. 5'6", 5'7". సో మీ ఒబేసిటీ ఉన్నా కానీ కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నారు ఖచ్చితంగా. సో 100% ఆపరేషన్ చేయించుకోవచ్చు. ఐడియలీ ఈ ఏజ్లో మీకు నొప్పి ఎక్కువ ఉండి మీరు నడవలేని అనుకున్నప్పుడు ఆపరేషన్ చేస్తే రికవరీ అవుతుంది, బాగా అవుతుంది. ఓన్లీ మీ జనరల్ కండిషన్ చూసుకొని మనం డిసైడ్ చేయాలి, 2 ఒకటేసారి చేస్తామా విడిగా చేస్తామా అని. ఓకే. అంటే ఇలాగా మైల్డ్గా అండ్ ఒబేసిటీ కూడా, మార్బిడ్లీ ఒబేసిటీ, చాలా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా కీళ్ళ అరుగుదల ఎక్కువ ఉంటుంది. అవును, ఖచ్చితంగా. వాళ్ళ స్టే ఎక్కువ ఉంటుంది అంటారా హాస్పిటల్? అంటే ఇప్పుడు ఈ టెక్నిక్ అంటే ఆబ్వియస్లీ వాళ్ళు డిపెండ్స్ ఆన్ హౌ మచ్ దే ఆర్ యాక్టివ్. కొంతమంది ఓవర్ వెయిట్ పీపుల్కి యంగ్ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు అంటే 50s, 60sలోనే మనం ముందు వెయిట్ తగ్గమని చెప్తాము. బట్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 65 మనం ఏం చెప్పినా కానీ వెయిట్ తగ్గేది చాలా కష్టం అన్లెస్ యూ మూవ్. వాళ్ళకి మనము సర్జరీ వద్దని చెప్పేస్తే ఓవర్ వెయిట్ ఉండే కారణంగా దే స్టిల్ బికమ్ మోర్ బెడెడెన్ అండ్ బికమ్ వీల్ చైర్ బౌండ్. సో యంగ్ ఏజ్ గ్రూప్లో అంటే రిలేటివ్లీ 50 to 60 ఉన్నప్పుడు వీ టెల్ దెమ్ టు లూజ్ వెయిట్ అండ్ ఎంకరేజ్ దెమ్ టు గో టు అ డైట్. ఇప్పుడు అల్టిమేట్లీ మన వెయిట్ తగ్గేకి 80% ఇస్ ఓన్లీ డైట్ అండ్ 20% ఆఫ్ వెయిట్ లాస్ ఇస్ త్రూ ఎక్సర్సైజ్. సో డైట్ చేంజ్ చేసుకుంటే చాలామంది తగ్గుతారు. ఇట్స్ ఓన్లీ కమిట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి ఉండాలా. బట్ కొంచెం ఏజ్ తర్వాత వాళ్ళకు ఒబీసిటీ ఎక్కువ ఉంటే, మార్బిడ్లీ ఒబీస్ ఉంటే ఖచ్చితంగా అయితే 1 dayలో పంపించలేమండి. బికాజ్ వాళ్ళకి కొన్ని వేరే ఇంజెక్షన్స్ ఇవ్వాలి కాంప్లికేషన్స్ కాకుండా, అవి మనం హాస్పిటల్లోనే ఇచ్చేది బెటర్. నిర్మలా గారు కాల్ చేద్దాం. నిర్మలా గారు. అవునండి. నమస్తే, చెప్పండి. చెప్పండి నిర్మలా గారు. మేడం,
చెప్పండి. చెప్పండి నిర్మల గారు, మీకోసం అడగండి డాక్టర్ గారిని. మేడం నమస్తే అండి. మేడం నమస్తే అండి, డాక్టర్ గారు వింటున్నారు, మీకోసం అడగండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి నిర్మలా గారు. నేను ఇంట్లో 7 నెలలు అయిందండి, ఇంట్లోనే పడ్డాను. మ్మ్. కాలు ఆ, గుంటూరులోనే చూయించుకున్నాను. కాలు బాగా గిలక దగ్గర ఇరిగిందని పిండి కట్టేశారండి. ఓకే. పిండి కట్టేస్తే పిండి కట్టు 2 నెలలు ఉంచారు. తర్వాత మళ్ళీ ఇంకొక రెడ్ కట్టేశారండి. తర్వాత ఇక టాబ్లెట్లు వాడుకోండి చిన్నగా తగ్గిపోద్ది అన్నారు. గిలక దగ్గర బాగా నొప్పి వస్తుందండి. నాకు 16 ఉన్నాయండి. ఇప్పుడు మీకు పడి కానీ మీకు 7 months అయింది కదమ్మా. ఈ స్టేజ్లో ఇప్పుడు బోన్ సరిగా అతికిందా వంకర అతికిందా మనం ఎక్స్రే తీసి చూడాలా. 7 months తర్వాత అయితే ఏదైనా కానీ ఇప్పుడు మీకు బోన్ సరిగా పొజిషన్లో ఉంటే మీరు కొంచెం నడవాలా, తిరగాల, ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేసుకోవాలా. కొంచెం యాక్టివ్గా ఉంటేనే ఆ నొప్పులు స్లోగా తగ్గేది. వెరీ ఇంపార్టెంట్. మీరు ఇంకా ఎక్కువ రెస్ట్ ఇచ్చే కొద్దీ దానికి బెనిఫిట్ ఉండదు. బోన్ సరిగా అతికిట్టే, బోన్ సరిగా పొజిషన్లో లేదు, డిస్ప్లేస్ అయిందనుకుంటే అప్పుడు మనం ఏమైనా సర్జరీ గురించి ఆలోచించాలా. సో ఎక్స్రే చూసేంతవరకు చెప్పలేము. డాక్టర్ గారు మీకు చెప్పి బోన్ బాగా అతికింది, పొజిషన్ బాగానే ఉందంటే ఐ వుడ్ అడ్వైజ్ ఫిజియోథెరపీ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ వాకింగ్. సపోర్ట్ షూస్, సాఫ్ట్ స్పోర్ట్ షూస్ వేసుకొని 5 minutes త్రైసరే వాకింగ్ స్టార్ట్ చేయండి. స్లోగా చేసే కొద్దీ 1 month 2 monthsలో నొప్పులు తగ్గుతాయి. ఓకేనండి, డాక్టర్ నీలం వీరమణారెడ్డి గారు, థ్యాంక్స్ లాట్ అండి. విన్నారు కదా, సర్జరీ అంటే ఒకవేళ కీళ్ళ అరుగుదల చాలా సివియర్గా ఉండి నీ రీప్లేస్మెంట్ అవసరము అంటే ముందుగానే సర్జరీకి ప్రిపేర్ చేయడం, తర్వాత సర్జరీ టెక్నిక్స్ లేటెస్ట్గా చేయడం, ఎనస్థీషియా టెక్నిక్ కానీ, తర్వాత రిహాబిలిటేషన్ టెక్నిక్స్ ఇవన్నీ లేటెస్ట్గా ఇంట్రడ్యూస్ చేసి హాస్పిటల్ స్టే తక్కువ ఉండేటట్టు, కాస్ట్ ఎఫెక్టివ్గా బ్లడ్ లాస్ తక్కువ ఉండేటట్టు చేసేదే ఎరాస్ అని ఎన్హాన్స్డ్ రికవరీ ఆఫ్టర్ సర్జరీ టెక్నిక్ అని నీ రీప్లేస్మెంట్లో ఇప్పుడు లేటెస్ట్గా ఈ టెక్నిక్ ఇంట్రడ్యూస్ చేశారని స్టార్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ నీలం వీరమణారెడ్డి గారు తెలియజేశారు. ఇది ఇవాళ హెల్త్ టైం. కీప్ వాచింగ్ TV5.